నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్ర. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేకరుల సమావేశంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నూలు నగరంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీకి చెందిన బాలు అనే వ్యక్తి ఒక సంఘటనకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పోలీసులు పిలిస్తే స్టేషన్కు వెళ్లకుండా ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నట్లు నాటకమాడి చివరకు నగరంలో పరిస్థితులు సృష్టించారని తెలిపారు. ఈ క్రమంలో వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిన్న రోజున కర్నూలు కలెక్టరేట్ ఎదురుగా వాళ్ళు చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో భాగంగా ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక అడుగు ముందరికేసి కర్నూలు జిల్లా మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారి మీద అవాకులు చెవాకులు పెరారు. మీరు ఇది బాగా గ్రహించాలి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి యొక్క నేపథ్యమేమి, టీజీ భరత్ గారి యొక్క నేపథ్యమేమి బాగా ఆలోచించాలి ప్రజలు కూడా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీరు నిన్న రోజున వచ్చి కర్నూలు ప్రజలను కొంచెం మభ్యపెట్టే విధంగా మాట్లాడారు. చాలా బాధాకరం. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు 30 ఏళ్ల వయసులో రాజకీయాలకు రావడం మీరు నందికొట్కూరులో ఓ సంఘటన సాయేశ్వరిని హత్య విషయంలో సర్జరీకి పోవడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? అందులో భాగంగా మీరు సర్జరీకి వెళ్ళి ఒక మొక్కను నాటొచ్చాను, ఈరోజు ఆ చెట్టు పెరిగి పెద్దగా అయింది అని మీరు మీడియా ముఖ్యంగా చెప్పారు. నిన్న రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర మీరు చెప్పే మాట ఏం చెప్తున్నారు అంటే ఆ మొక్క పెరిగి ఏ విధంగా పెద్దగా అయిందని చెబుతూ నా నేర ప్రవృత్తి కూడా ఆ మొక్కను ఏ విధంగా నాటానో ఆ విధంగా నా నేర ప్రవృత్తి కూడా ఆ విధంగా పెరుగుతా ఉందని చెప్పేసి మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్ అని నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పే మెసేజ్ ఏంది? నేను సబ్జెక్ట్లో మొక్క నాటొచ్చానని చెప్పారు. ఆ విధంగా మీరు బయట కూడా ప్రజల్లో నా నేర ప్రవృత్తిని పెంచుతా ఉన్నానని చెప్పేసి మీరు అదొక ఉదాహరణగా చెప్తా ఉన్నాను. అందులో భాగంగా మీరు ఎవరికి మద్దతుగా వచ్చారు? ఒక నిందితుడికి మద్దతుగా వచ్చారు. అంటే మీరు నేర ప్రవృత్తిని మరొకసారి రుజువు చేసుకుంటారని చెప్పేసి తేటతెల్లమైంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎందుకంటే ఆయన మీద ఏమైనా అంటే కూడా అది విరమించుకోండి. అంతేకాక మీరు చాలా చాలా మాట్లాడారు. దాని మీద పరువు నష్టం దావా కూడా మా మంత్రివర్యులు వేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక మంత్రి గౌరవ స్థానంలో ఉండగా మీరు ఆ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కావున మీరు కూడా విఘ్నులై ఆలోచించి కర్నూలులో ప్రశాంతంగా ఉన్నటువంటి కర్నూలులో అలజడిని రేపి ఏదో రాబోయే లోకల్ ఎలక్షన్స్ లో మేము పబ్బం గడపాలని చెప్పేసి అనుకుంటే మాత్రం చాలా చాలా చరిత్రలో మిగిలిపోతారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై నిరాధారమైన ఆరోపణలు చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధారాలు ఉంటే చూపించాలని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రి టీజీ భరత్ గుప్తాపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఘాటుగా స్పందించారు. 2 సంవత్సరాల నుంచి కనిపించని స్క్రాప్ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారని, కర్నూల్లో వైసీపీ నాయకులు చేసిన ధర్నాలో గంజాయి బ్యాచ్, రౌడీ షీట్ ఉన్న వాళ్లు ఉన్నారని, బ్లాక్మెయిల్ చేసేవారి కోసం వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారని మంత్రి టీజీ భరత్ గుప్తాపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవినీతి ఆరోపణలు చేశారని, నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని, నిరాధార ఆరోపణలు చేయటం తగదని ఆమె స్పష్టం చేశారు. వైసీపీ వాళ్ళు కొత్తగా ఒక గేమ్ మొదలు పెట్టారు. ఏంటి అంటే 2 కులాల మధ్యలో లేకపోతే మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా శాంతి భద్రతలకు భంగం కలిగేలాగా ఈరోజు ప్లాన్ చేయడం, ప్రతి జిల్లాలో ఒక ఇష్యూని టేకప్ చేసి, ప్రతి జిల్లాలో చిల్లర ఇష్యూస్ని టేకప్ చేసి, లేకపోతే మతాల మధ్యలో లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి రౌడీ మూకలను దింపి, ఒక్కొక్క జిల్లాలో రౌడీ మూకలను దింపి ఈరోజు రాజకీయం చేయాలి అని అనుకుంటున్నారు. ఆనాడు పవర్లో ఉన్నప్పుడు ఇదే రాజకీయం చేశారు, ఇలాంటి రౌడీయిజం చేశారు. పవర్లో లేనప్పుడు కూడా ఇలాంటి రౌడీయిజమే చేస్తున్నారు. ఆనాడు అది భరించలేకనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు వైసీపీ వారు.
ఈనాడు మళ్ళీ అదే పద్ధతిలో ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఉండదు అని నేను తెలియజేసుకుంటున్నాను. నిన్న చాలా గొప్పగా బాలు అని ఒక మనిషి పేరెత్తి అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని అంటున్నారు. అసలు ఎవరు ఇతగాడు ఎవడు, ఆయన చరిత్ర ఏంటి? ఈరోజు ఎఫ్ఐఆర్లు, ఆయన పైన నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్లు, ఇల్లీగల్ లిక్కర్ అయితేనేమి, ఆడవాళ్ళ విషయంలో అయితేనేమి ఎఫ్ఐఆర్లు. నాకు తెలిసిన విషయము, వాడి షర్ట్ ఇప్పి చూస్తే అంట మొత్తము 30-40 కార్ట్లు ఉంటాయంట. ఓ 10 మంది అమ్మాయిల పేర్లు ఉంటాయంట. ఆడు చేసేది ఏంటి అంటే అమ్మాయిలకు లైన్ వేయడము, వాళ్ళను హరాస్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, హరాస్ చేయడము, ఇది వాళ్ళు చేసే పని. అట్లాగే మొన్న చనిపోయిన వ్యక్తి, నా కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ, నేను వాళ్ళని ఏమీ అనట్లేదు. కానీ అన్నీ కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినా కూడా, లేదంటే ఎవరైనా కంప్లైంట్ వచ్చినా కూడా అన్నీ రికార్డెడ్ ఉంటాయి. ఒక అమ్మాయి 112కి కాల్ చేసి ఒక హరాస్మెంట్ కేసు ఫైల్ చేయాలనుకుంది. ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఆనాడు స్టేషన్లో ఆయన ఫోను తీసుకున్నారు. ఆ ఫోన్లో ఏంటిరా అని చూస్తే ఎంతోమంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ, వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేస్తూ, ఆ ఫోన్లో ఆ వీడియోస్ ఉన్నాయి, రికార్డ్ చేస్తూ గూగుల్ పే, ఫోన్పే నుండి డబ్బులు తీసుకుంటూ బయటికి వచ్చింది. అది కేవలం అది బయటికి వచ్చింది అని చెప్పే ఆ ఉద్దేశంతో మరి ఏమైందో, భయపడ్డాడో మరేమో, కానీ ఇది రాజకీయం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, సూసైడ్ లెటర్ అని చెప్తున్నారు, ఎక్కడుంది సూసైడ్ లెటర్? ఒక జెరాక్స్ కాపీ చూపించి, అసలు అది ఎవరు రాశారో కూడా తెలీదు, ఇన్వెస్టిగేషన్ టీంకి ఇవ్వమంటే ఒక జెరాక్స్ కాపీ ఇచ్చి ఒరిజినల్ లెటర్ ఇవ్వమంటే ఇంతవరకు ఆన్ రికార్డ్ ఒరిజినల్ సూసైడ్ లెటర్ ఇవ్వలేదు. అంటాడు బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి. అరే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు, నీకేం సంబంధం అయ్యా? మళ్ళీ ఇంకో మాట కూడా అండ్రి, ఏందో నాకు అర్థం కాలే ఈ విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా వినాలి. కొంతమంది నాయకులంట తండ్రి పేరు పెట్టుకొని రాజకీయంలోకి వచ్చినారంట. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయం ఏదో తండ్రి డబ్బులు వాడుకొని రాజకీయంలోకి వచ్చినారంట. మరి మీ గురించే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు పులివెందలో కూడా తిష్ట వేసి ఏమన్నా ఇది చేసేలాగున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారి తండ్రి పేరు చెప్పుకొనే రాజకీయాల్లోకి వచ్చాడు. వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొనే ఈరోజు ప్రతి ఒక్కటి వాళ్ళ తండ్రి పేరుతోనే జరుగుతుంది. మొత్తం వాళ్ళ తండ్రి డబ్బులతోనే కదా ఆనాడు జరిగింది, ఎన్నికలు గెలిచింది. మరి మీ గురించి చెప్తున్నట్టున్నారు. మరి ఆలోచన చేయండి. ఈ రౌడీ వెధవలు పంపించడం మరి మీ పార్టీకే నష్టం, కానీ మాకు ఇంకా మంచిది ఇలాంటి రౌడీ వెధవలు వస్తే. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మాత్రము ఏవైతే కేసులు ఉన్నాయో వైసీపీ హయాంలో వాళ్ళు తప్పులు చేసి కేసులు ఏవైతే క్లోజ్ చేయించినారో, ఏవైనా కావచ్చు, అవి బాంబ్ బ్లాస్ట్ కేసులు కావచ్చు, లేదంటే ఒక మైనర్ కిడ్నాపింగ్ కేసులు కావచ్చు, మర్డర్ అటెంప్ట్లు కావచ్చు, లేకపోతే ఈ చిన్న కేసులు కూడా ఈరోజు రీఓపెన్ చేసి దాన్ని సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు కేఈ జగదీష్, దాసెట్టి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు జిల్లా టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కేఈ జగదీష్, దాసెట్టి శ్రీనివాసులు, పార్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్,
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, నగర టీడీపీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. నేర చరిత్ర ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి లాంటి వ్యక్తులు అవినీతి మచ్చలేని ప్రజాసేవలో నిరంతర కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై విమర్శలు చేయటం అవివేకమన్నారు. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజలందరికీ తెలుసని తెలిపారు. అవే రాజకీయాలను మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై విమర్శలు చేసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే న్యాయపరంగా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని, అందరూ అలాగే ఉంటారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఆయన ఎంతో శ్రమిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో 50,000 కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై అవాకులు చెవాకులు పీలకుండా నోరు అదుపులో ఉంచుకోవాలని కోరారు. ఆర్నిశలు కష్టపడుతూ చేస్తున్న ఈ తరుణంలో ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం ఎంతమాత్రం సౌబని ప్రశ్నిస్తూ, ఒక్కసారి మీ చరిత్ర చూసుకోండి. మీ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పట్లో కోట్ల రూపాయల ఆస్తులు ఇప్పుడు లక్షల కోట్లకు పోయింటాయి. ఆ ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అంత అవినీతి. 23 ఈడీ కేసులు, సిబిఐ కేసులు. తర్వాత ఆయన నాయకత్వంలో పనిచేసే సిద్ధార్థరెడ్డి గారి పైన శాప్ చైర్మన్గా కోట్ల రూపాయల ఆడుదాం ఆంధ్రాలో కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు. పచ్చకవర కామెర్ల వాడికి అంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు ఆయన అవినీతి పరుడైతే ఇక యువతలు అందరూ అవినీతి పరులే అనే ఆలోచనతో ఉన్నాడు. సిద్ధార్థరెడ్డి గారి హిస్టరీ, ఆయన రాజకీయ అరంగేట్రమే మర్డర్ కేసుతో మొదలైంది. ఆల్రెడీ మర్డర్ కేసులో కొన్ని నెలల పాటు సబ్ జైల్లో ఉండొచ్చారు. తర్వాత ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు, అది ఆరోపణలు ఉన్నాయి. తర్వాత శాప్ చైర్మన్ హోదాలో అవినీతి జరిగిందనేది ఇదొక ఆరోపణ. ఇలాంటివి కాక ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు పెద్ద చిట్టా ఇస్తున్నారు. ఇప్పుడు టైం సరిపోదు, చాలామంది వ్యక్తులు మాట్లాడవలసింది. తర్వాత వీళ్ళు చేస్తున్న రాజకీయాలు కూడా, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో చాలామంది యువత అప్డేట్ అయ్యి ఈ కాలానికి తగ్గట్టుగా, ఇప్పుడు తీసుకోండి టీజీ భరత్ గారిని తీసుకోండి, రామ్మోహన్ నాయుడు గారిని తీసుకోండి, లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని తీసుకోండి, బైరెడ్డి శబరి గారిని తీసుకోండి, చాలా అప్డేటెడ్గా ఉన్నారు. అదే ఈ వైసీపీ నాయకులను తీసుకుంటే ఎప్పుడో ఒక 30-40 సంవత్సరాల కింద ప్రజలకి రాజకీయ పరిజ్ఞానం లేదు, ఆర్థిక ఇబ్బందులు, ఫ్యాక్షనిజం, ఆ కాలం రాజకీయాలు ఇప్పుడు చేస్తున్నారు. అంటే రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చూసినా కూడా ఇలాంటి ఫ్యాక్షనిస్టులు, రౌడీలు రాష్ట్రాన్ని, జిల్లాను వెనక్కి తీసుకుపోవాలని చూస్తూ ఉన్నారు. టీజీ భరత్ గారు, సిద్ధార్థరెడ్డి గారు చేసిన ఆరోపణలపైన సివిల్ డెఫమేషన్ సూటు ప్లస్ క్రిమినల్ డెఫమేషన్, ఈ 2 కేసులు వేయాలని నిశ్చయించుకున్నారు. టీజీ భరత్ గారు అంటే కాస్ట్లీ మ్యాన్. ఆయన పరువుకు నష్టం కలిగిందనేది ఒక దావా చేస్తే కొన్ని కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి సిద్ధార్థరెడ్డి గారు రెడీగా ఉండాలని కోరుకుంటూ, అలాగే క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా టీజీ భరత్ చేస్తున్నటువంటి మరి పెట్టుబడుల విషయంలో తీసుకురావడంలో కానీ దాన్ని చూసి సహించలేక, తట్టుకోలేక ఈరోజు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదే సిద్ధార్థరెడ్డి పైన సిఐడి కేసు నడుస్తూ ఉంది. దాంట్లో ఏటు ఆడుదాం ఆంధ్ర 119 కోట్ల రూపాయలు 2023 ఆ ప్రాంతంలో రిలీజ్ చేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. దాన్ని ఏ విధంగా మిస్యూజ్ చేశారో, దాంట్లో ఎంత చేసినారో ప్రస్తుతం కేసు నడుస్తూ ఉంది. గతంలో కూడా ఆయన మర్డర్ కేసులో ఉన్నాడు, అటెంప్ట్ మర్డర్ కేసుల్లో ఉన్నాడు. ఆ రోజు ఆయన చేస్తున్నటువంటి ఇదే కంటే శకుంతల కళ్యాణ మంటపం దగ్గర మర్డర్ జరిగితే దాంట్లో ప్రత్యక్షమైనటువంటి ఇన్వాల్వ్ ఉందని కూడా
జైలు పోయి వచ్చినాడు. ఆయన ఈరోజు నీతులు వల్లిస్తూ ఉన్నాడు. అరే అసలు నీకు ఈరోజు మా గురించి కానీ మా నాయకుల గురించి కానీ ఆయన ఎప్పుడు చూసినా ఏదో వెటకారంగా మాట్లాడతారు. దాని పక్కన ఉన్న వాళ్ళు నవ్వుకుంటారు, అరే ఈడేంద్ర ఇట్లా మాట్లాడుతున్నారని. మేము కూడా మాట్లాడడం నీకంటే బ్రహ్మాండంగా మాట్లాడడం సిద్ధార్థ రెడ్డి, కొంచెం అదుపు చేసుకో. అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ గారి గురించి ఏదో వెటకారంగా మాట్లాడితే అదేదో గొప్ప అనుకుంటున్నాడు. మీ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. నిన్నగాక మన వైఎస్ఆర్ యోజన విభాగానికి సంబంధించిన వ్యక్తిని అధ్యక్షునిగా చేసినారు. ఆయన కూడా ఒక హోలగాడు. ఎట్లాంటివే ఆయన ఆల్రెడీగా గంజా కేసులో ఉన్నాడు, మర్డర్ కేసులో ఉన్నారు. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు ఇటువంటి వాళ్ళను పార్టీలో పెట్టుకుంటున్నారు. ఇంకా అటువంటి పార్టీ ఈరోజు ఈ విధంగా ఉండకుంటే ఎట్లా ఉంటుంది? ఇంకా కానీ అనవసరమైనటువంటి మాట్లాడితే మాత్రం ఇంకో రకంగా ఉంటుంది. మరి మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలు కానీ దందాలు కానీ మరి స్మగ్లింగ్ కానీ అవన్నీ చూస్తూ ఊరుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఊకలేదు. తెలుగుదేశం పార్టీ ఇటువంటి వాళ్ళని సహించదు. ఖచ్చితంగా ఏ విధమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుందో ఖచ్చితంగా తీసుకుంటాము. అంతేగాని చేతులు కట్టి కూర్చునేది లేదు. చట్ట ప్రకారము అసాంఘిక శక్తులను, ఇటువంటి దుర్మార్గులను, ఇటువంటి లోఫర్గాలను ఖచ్చితంగా వాళ్ళపైన ఏ విధమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాం. మరొకసారి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం, మా యొక్క భరత్ పైన కానీ మా యొక్క నాయకుల పైన కానీ అటువంటి అవాకులు చెవాకులు మాట్లాడితే మాత్రం కబాద్దారని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే బైరెడ్డి కుటుంబం నుంచి వచ్చినటువంటి శబరి తెలుగుదేశం పార్టీలో ఈరోజు దేశంలోనే ఒక మంచి స్థాయికి పోయిందంటే పద్ధతి గల కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని నువ్వు బజారు ఏడ్చినావు. దానికి కారణం నువ్వు వైసీపీలో ఉన్నటువంటి విచిత్రమైన అలవాట్లన్నీ తీసుకొని నువ్వు చేసే పనులన్నీ ఇతరుల మీద వేస్తున్నావు కాబట్టి ఇవి మానుకో. నీకు అందుకే భరత్ నిన్నటి నుంచి ఒక నామకరణం చేశాడు, నువ్వు పొలిటికల్గా ఒక జోకర్ అని. ఆ జోకర్గానే మిగిలిపోతావు తప్ప నువ్వు ఆ యొక్క వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకురాలేటువంటి వ్యక్తివి. నువ్వు ఇక్కడి నుంచి మానుకో, బాగుంటుంది. తర్వాత హఫీజ్ ఖాన్ గారు నిన్న ఒక మాట మాట్లాడాడు. ఆయన 19 నుంచి 24లో చేసిన అభివృద్ధి తప్ప కర్నూలు నగరంలో అభివృద్ధి జరగలేదు. హఫీజ్ ఖాన్ గారు, నువ్వు అభివృద్ధి చెందినావు తప్ప మీ 5 సంవత్సరాల్లో నువ్వు పదవులు అమ్ముకున్నావు, తర్వాత కార్పొరేటర్ టికెట్లు అమ్ముకున్నావు, అంగడి పెట్టింది నువ్వు, మీ నాయన, మీ అమ్మ, మీ మామ, మీ అంగళ్ళని నాకు తెలుసు. నేను అక్కడి నుంచి వచ్చినాను. అదే ఆలోచన నీకుండి ఈరోజు తెలుగుదేశం పార్టీ భరత్ క్యాడర్ అంతా అంగళ్ళు తెరిచారని చెప్తున్నావు. ఇది చాలా తప్పు. మీరు చేసే పనులు ఎదుటి వాళ్ళ మీద వేయడం మీ పార్టీ సిద్ధాంతం కావచ్చు, ఇవి మానుకోండి అని చెప్పి తెలియదు. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం. దయచేసి మీరు ఏవైతే మాట్లాడినారో ఖచ్చితంగా పత్రికాముఖంగా కానీ ప్రజా బాహుళ్యం లేకొచ్చి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పండి. లేదంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ వాళ్ళు తీసుకునే మొత్తం ఏదైతే మేమైతే డిఫమేషన్ కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ, సివిల్ డిఫమేషన్ కానీ అన్ని రకాల కేసులకు సిద్ధంగా ఉండండి. లేదంటే ప్రజా బాహుళ్యంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి డైరెక్ట్గా అడగండి, అయ్యా భరత్ బాబు నిన్ను పెడదాం, ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు అంటారు. కాబట్టి ఒకసారి తెలుసుకోండి, మీ గురించి మీరు తెలుసుకోండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము మీకు. దయచేసి మీ మాటలు అయిపోయింది. ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం ముందుకు తీసుకుపోతారు, పురోభివృద్ధి అయిపోతుంది. మీరున్నంత కాలము వెనక్కి పోతే. అందుకే ప్రజలు భయపడి 2 సూదులు ఇచ్చారు మీ చేతికి. మళ్ళీ ఆ సూదు తెచ్చుకుని మళ్ళీ మమ్మల్ని కూర్చోకండి. మీకు ఇచ్చింది 2 అంకెలు ఇచ్చినారు, 11 ఇట్లా ఇచ్చి నిలబెట్టారు. అంటే రాష్ట్రాన్ని మీరు ఎంత దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. నాయకులు మా మంత్రివర్యులు భరత్ గారిని, మా కుడా చైర్మన్ సోమశెట్టి గారిని ఏదైతే ఆధారాలు లేని ఆరోపణలు చేశారో అవి సబబు కాదు. ముఖ్యంగా టీజీ ఫ్యామిలీ మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే కూడా ఎవ్వరు నమ్మే సిచ్యువేషన్ ఇక్కడ లేదు. ప్రజలందరికీ తెలుసు వాళ్ళకి ఎన్ని వేల మంది వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారో, ఎంత మంచి ఆస్తిపరులో, వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారో కర్నూలు జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు. మీరు చేసే ఆరోపణలు ఎవ్వరూ నమ్మరు. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి, నిరూపించలేకపోతే అదే కలెక్టర్ ఆఫీస్ ముందు మా నాయకులకి క్షమాపణ చెప్పాలి మీరు. కానీ మీరు రావడమే మర్డర్ కేసుల్లో ఉన్నారు. ఆ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసెస్, తర్వాత ఎన్నో కేసుల్లో నీ చుట్టూ ఒకటి టీజీ భరత్ గారు చుట్టూ ఉన్న వ్యక్తులకి ఉపాధి కల్పిస్తున్నారు, వాళ్ళకంటూ ఒక సోర్సెస్ కల్పిస్తున్నారు. నీ చుట్టూ ఉండే వ్యక్తులపైన కేసులు వేసేటట్లుగా నువ్వు ప్రోత్సహిస్తున్నావు. అంతేగాని నువ్వు అంటూ ఎక్కడ అభివృద్ధి చేయలేదు. శాప్ దాంట్లో నువ్వు చైర్మన్గా ఉండి కూడా
దాదాపుగా ఎన్నో కోట్లు తిని నువ్వు ఇప్పుడు పైకి వచ్చినావు. నా డబ్బే ఖర్చు పెట్టినానని నిన్న మాట్లాడినావు. నీ డబ్బు ఖర్చు పెట్టడానికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అవన్నీ కూడా నువ్వు సిఐడి ఎంక్వైరీలో నువ్వు బయటపడతాయి. ఈరోజు కాకుండా రేపైనా బయటపడతాయి. ఒకటి, టీజీ వంశం వాళ్ళది కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్. వాళ్ళ పాలిటిక్స్ అనేది అన్నీ కూడా సామాజికంగా అందరినీ అభివృద్ధి పరచాలనే ఉద్దేశమే ఉంది. కానీ భరత్ వాళ్ళకి, సార్ వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కక్ష రాజకీయాలంటూ వాళ్ళు చెయ్యరు. మీకే ఒక వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళకే కక్ష రాజకీయాలు ఎలా చేయాలనేది తెలుస్తుంది. కనుక ఖబర్దార్, మీ పైన తొందరలో డిఫమేషన్ కేసెస్ భరత్ సార్ గారు సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారు. దానికి రెడీగా ఉండడానికి ముందంజుగా ఉండాలని కోరుతున్నాను. నేను కూడా ఏదైతే ఆరోపణలు మా మంత్రి గారి పైన చేశారో అది వాళ్ళు చేశారు కాబట్టి ఆ భ్రమలోన మా మంత్రి గారు కూడా చేశారేమో అనే భ్రమలోన మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీ పేరు పలకాలన్నా కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే అదే పేరుతోనే ఈరోజు మా తెలుగింటి ఆడపడిచైనటువంటి శబరి గారు ఈరోజు దేశంలోనే అత్యున్నతంగా గౌరవం పొందుతుంటే ఆ ఇంటి పేరు చెప్పుకొని మీరు ఈరోజు నీచంగా మాట్లాడుతున్నారు. మీ వంశాన్నే కిందకి తోస్తున్నారు. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులకు కూడా చెప్పాను, అదే మీరు మా పార్టీలో ఉంటే ఎంత గౌరవం అనింది, ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీ గౌరవం ఏ విధంగా తగ్గింది అని. కాబట్టి మా భరతన్న గురించి మీరు మాట్లాడడానికి మీకు ఏ హక్కు లేదు. ఎందుకంటే భరతన్న గురించి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో అని. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు సంపాదించాలని చెప్పి ఆయన నానా కష్టాలు పడుతూ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ కంపెనీలు తీసుకురావాలి, యూతులకు ఉద్యోగాలు కల్పించాలి, మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఉపయోగించి ఈరోజు కష్టాలు పడుతుంటే మీరు దాన్ని చెడగొట్టాలని చెప్పి హింసాత్మక ఘటనలు ప్రేరేపించే విధంగా కర్నూలు ఈరోజు ప్రశాంతంగా ఉంది. మళ్ళీ 30-40 సంవత్సరాలు వెనక్కెళ్ళి ఆ హింసాత్మక ఘటనలను ప్రేరేపించే విధంగా మీరు ఆ ఘటనలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకుంటాం. అవినీతి మచ్చలేని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్థాయికి మించి ఆరోపణలు చేశారని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, పార్టీ నాయకులు మెహబూబ్ ఖాన్, నంది మధు, ఇబ్రహీం, శేషు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నేర చరిత్రతో రాజకీయ ప్రవేశం చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వ్యక్తులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా లాంటి అవినీతి మచ్చలేని నాయకులపై విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కోడిగుడ్ల టెండర్ల కోసం కలెక్టరేట్ వద్ద గొడవపడ్డ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్థాయిని మరిచి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై విమర్శలు చేశారని అన్నారు. వెంటనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, టీడీపీ నాయకులు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చేసిన విమర్శలను వారు ఖండించారు. టీడీపీ నాయకులు ఎలాంటి వేధింపు రాజకీయాలు చేయటం లేదని స్పష్టం చేశారు. మీరు కాదా అని అడుగుతున్నాం. అదేవిధంగా మా మంత్రి భరత్ గారు ఏదో 45 కోట్లు ఏదో చేశారని మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో మీరు కోడిగుడ్లకు కలెక్టరేట్లో కొట్టుకున్నటువంటి ఘనత మీది. కోడిగుడ్ల వ్యాపారానికే కొట్టుకున్నారంటే మాలాంటి మా మంత్రి గారు లాంటి పారిశ్రామికవేత్తలను మాట్లాడే అర్హతనే మీకు లేదు. అదేవిధంగా నిన్న జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఎప్పుడో మేము కేసులు అవి పెట్టామని. ఎక్కడ మేము ఎలాంటి ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. ఏదైనా ఇబ్బంది జరిగింది అంటే అది మీ వల్లనే జరుగుతుంది. ఇవాళ మీరు ప్రోత్సహించినారా, మేము ప్రోత్సహించినారా ఫ్రాక్షనిజంని? ఎక్కడనో ఆళ్ళగడ్డ నుంచి వచ్చి ఇక్కడ ఫ్రాక్షనిజం చేసి సంపాదించుకొని ఏదో విధంగా డెవలప్ అయినది మీరు. కానీ ఫస్ట్ నుంచి కూడా మా మంత్రి గారు గోల్డెన్ స్పూన్తోనే పుట్టారు, గోల్డెన్ స్పూన్తోనే ఎలాంటివైనా కానీ ఉంటారు. కాబట్టి
మీరు అటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా మంచిది పద్ధతి కాదు. అదేవిధంగా ఇంకొకరికి చెప్తున్నా, నిన్న నగరాధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు మాట్లాడతారు, ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 10,000 రూపాయలకు బోర్డు పెట్టారు అని. మీరా మేమా పెట్టేది? గత వైసీపీ ప్రభుత్వంలో మీరే కనుమరుగై కనపడలేదు. ఇవాళ మీరు ఏదో అపోజిషన్ ప్రాంతంలో వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర బోర్డు పెట్టారు, మంత్రి గారు అనుచరులు అరాచకం చేస్తున్నారని. దానికి ఉదాహరణ మా ఖానన్న గారిని గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టించింది మీరు కాదా? గతంలో ఉన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, మీరు అందరినీ చూశారు, మీది కూడా మేము చూసాం, ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఏం చేశారు అనేది. కానీ దయచేసి ఇటువంటి పద్ధతులన్నీ మానుకోండి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మంత్రి గారిని మాట్లాడేంత శక్తి లేదు. సిద్ధార్థ రెడ్డి గారు, మీరు ఎలాంటివైనా కానీ ఆడుదామాంధ్రాలో ఎన్ని స్కాములు చేశారు, ఏమేం చేశారో మాకు అంతా తెలుసు. దయచేసి అమాయకులను ఇబ్బంది పెట్టి ప్రజలను భయాందోళనకు గురి చేసేది పద్ధతి కాదు. పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. అసలు ఈ 2 ఏళ్ళు ఈ గడిచిన లైఫ్ మొత్తం చాలా సూపర్గా హీరోగా ఫేస్బుక్లో బాగా ఉన్నాను. కానీ అపారమైన చాణక్యుడు ఎస్వి మోహన్ రెడ్డి చేతిలో చిక్కినాను. టక్కని తీసుకొని వచ్చి నీకు ఇరికిచ్చేసా. కొంచెం చిన్న వయసు ఉంది, ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేయి, కొంచెం చదువుకో, ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా. రాజకీయం అంటే మర్డర్లు, కత్తులు, కొడవేళ్ళు అది కాదు. నువ్వు నాకు చంపితే నా ఆయనకిలా మస్తు మంది, 9 మంది ఒకటే ఇంట్లో, 45 మంది ఒకటే ఫ్యామిలీ, గుర్తుపెట్టుకో. ఒకరు పోతే ఇక మస్తు మంది ఉన్నారు. నీతోని భయపడే ప్రసక్తే లేదు, నీ పార్టీతోనే. హఫీజ్ ఖాన్ వాడంత పెద్ద విధవ అసలు పుట్టాడు ఈ దేశంలో అనుకుంటా. ఆయన ఎందుకు పుట్టాడో ఈ దేశంలో. అట్లాంటి విధవ నగ్న పూజ చేపించింది మేమా, మా పార్టీ. ఒక ఎస్సీ అమ్మాయికి నగ్న పూజ చేయించినావు, ఆ పాప పైన దాడి చేయించినావు, శోభరాణి పైన. డబ్బుల్ని భార్య చెక్కులు ఇచ్చి ఆ డబ్బులు కొట్టేసినావు. హఫీజ్ ఖాన్ 2 ఏళ్ళు పారిపోయి హైదరాబాద్లో అపార్ట్మెంట్ కట్టుకొని సిగ్గు లేకుండా, సిగ్గు థూ థూ అంటుంటే కూడా, అన్నా మేము కలిసి నడుస్తాం, అన్నా మేము కలిసి వంగుదాం. బ్రతుకురా ఈ బ్రతుకు, వద్దురా నాయన, చచ్చిపోరా పోయి. దయచేసి చెప్తున్నా, వీడికి ఆపుకుంటే మంచిది. నువ్వు ఏమైనా చంపుకునేది ఉంటే ఫోన్ చేసేసాయి, ఎక్కడ చంపుతావో అక్కడనే నువ్వు ఎక్కువ వెతికి స్కెచ్లు, ప్లానింగ్, చాణక్య నీతులు అవన్నీ చేయాల్సిన అవసరం లే. మనకేం పెద్ద ఆశలు లేవు. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చాలాసార్లు మాట్లాడినావు. మా భరత్ గారి గురించి దీని తర్వాత మాట్లాడితే నీ పరిస్థితి ఆ చెట్టుకి నీరే, నువ్వు నాటిన చెట్టుకి నీరే. గుర్తుపెట్టుకో, నలుగురికి పనికి వచ్చే పని చేయి, నలుగురికి సాయం చేయి. నీ వెనకిలా తిరిగే తోళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇప్పి అది చూడబ్బా, లేకుంటే మా కాడ రా, ఏమైనా సార్ చెప్పి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాము. ఇది చెప్పాలనుకున్నా కర్నూలు ప్రజలకి. నేర్పించినది ఒకటే, పని చేయాలా. నేను కూడా కష్టపడుతున్నా. భరత్ అన్న చెప్పేది ఒకటే, నేను కష్టపడుతున్నా, 18 గంటలు కష్టపడుతున్నా. ఈ కష్టంలో ఒక్కసారి ఒక ఫ్యాక్టరీ వచ్చి ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. నాకు లైఫ్ అదే కావాలనేది. వారు రాత్రి పగులు కష్టపడితే ఆయన పైన ఆయన చేసికి డిస్టర్బ్ చేయడానికి ఇన్ని తతంగాలు. రాజకీయం ఎందుకయ్యా మీకు అందరికీ? మీరు హాయిగా మీకు ఇచ్చిన టైంలో ఏమి చేసుకోలేకపోయినారు. ఇప్పుడు మీరుకి ఊగా ఇంటి దగ్గర పోయి అన్న భరత్ అన్న చేసే పని, మన సిబిఎన్ గారు చేసే పని, మన లోకేష్ అన్న చేసే పనికి చూసుకొని మీరు దుప్పటి కప్పుకొని పండుకోవాలని మేము ఈ మీడియా ద్వారా అందరికీ చెప్పి సెలవులు తీసుకుంటాం. నువ్వు చేసే పనులు ఒక్కటైనా మంచి పని చేసినావా? మీ నందికోట ప్రజలకు మంచి పని చేసినావా? మా భరతన్న దగ్గరికి మీరు రండి, నేను చూపిస్తాను వాళ్ళ ఆ కుటుంబం ఎటువంటి కుటుంబమో మాకు ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి తెలుసు మాకు ఈ కుటుంబం ఎటువంటిది. ఒకరికి ఇచ్చే కుటుంబమే కానీ ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునే కుటుంబం కాదు. మాకు కానీ భరతన్న కొన్ని మంచి విషయాలు నేర్పించినాడు. మీరు ఎవరికైనా పని చేయాలన్నప్పుడు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పాడు తప్ప నీ లెక్క నీ వెనుక ఉన్న అనుచరులకి మటలు చేయండి, నేనున్నాను, నేను చూసుకుంటాను, ఏమి మీరు ఎంతవరకు నేను వస్తాను, నువ్వు మధ్యలో నువ్వు తెప్ప వదిలేసిపోయే రకమే. నువ్వు నీ దగ్గర ఉన్న వాళ్లకు నువ్వు ఇరికిచ్చి పక్కకి వెళ్ళిపోతావు. ఎస్సీ మోహన్ గారు కొద్దిగా మీరు చూసి మాట్లాడండి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే దయచేసి ఇంకొకసారి అలాంటి మాటలు అలాంటి పదాలు వాడొద్దండి దయచేసి. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యేగా చేసినారు, మీకన్నా ఉండాలి కదా. వైఎస్ఆర్సీపీ నుంచి అంతా దొంగలే,
ఈ దొంగల పార్టీకి ఎవరు నమ్మరు. గొడ్డలి పార్టీది, ఫ్యాన్ పార్టీ కాదు, వైఎస్ఆర్ పార్టీ కాదు. దీనికి మీరు జవాబు చెప్పి సిద్ధార్థ రెడ్డి గారు రేపు మా బలతనం మీద పోటీ చేసే ధైర్యం ఉంటే కర్నూలు వచ్చి పోటీ చేయండి. మీరు ఛాలెంజ్ దీని మీద. ఒక్కసారి మీకు నిన్న నైట్ నిద్ర పట్టిండదు. మీరు ఒక వలస పక్షి. ఎక్కడో ఇక్కడ కర్నూలులో లేరు, లీడర్లు ఎవరు లేరని నందికొట్కు నుంచి ఒక 4 పంచాలు కట్టుకొని తీసుకొని వచ్చి ఈలలు వేసి ఇచ్చి నేనేదో పెద్ద హీరో అంటే కాదు సార్. మీరు డైరెక్ట్ ఎలక్షన్లో నిలబడండి, ప్రజా పోరాటంలో నిలబడండి, తెలుస్తుంది. సైడ్ యాక్టర్గా ఉండి నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడతావు, ఎవరైనా మాట్లాడతారు. టీజీ కుటుంబంతో మీరు నిన్న ధర్నా చేసిన వాళ్ళు పోటీ పడే వ్యక్తులా? మీరా టీజీ గురించి మాట్లాడేది? రేపు 16వ తేదీ మే 16 టీజీ వెంకటేశ్వర గారు బర్త్డే. మీరు ఒక్కసారి చూడండి. తాలిబొట్టు, వాళ్ళకి డబ్బులు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, వారికి ఎంత ప్రతి సంవత్సరం ఎంత చేస్తా అన్నారు తండ్రి కుమారులు. ఒకరి మీద ఒకరు పోటీ పడి సేవనే మా జీవితము, కర్నూలు అభివృద్ధి మా జీవితము, రాష్ట్ర అభివృద్ధి మా జీవితం అని పోటీపడి చేసే వ్యక్తుల గురించి మీరు మాట్లాడడానికి సిగ్గుండాలి. దయచేసి ఇంకొకసారి మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని కంప్లీట్గా మర్చిపోతారు. దయచేసి అది నెరంగి మీరు బ్రతకాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన విమర్శలను రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, ఏపీ ఎంఎస్ఈఎంఈ డైరెక్టర్ వాయగండ్ల కౌశిక్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ వాయగండ్ల కౌశిక్, టీడీపీ నాయకులు వినోద్ చౌదరి, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నాయకుడు సునీల్పై జరిగిన దాడిని ఖండిస్తూ నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు నగరంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి నాయకులను బయట నుంచి రప్పించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై నిరాధారమైన ఆరోపణలు చేశారని విమర్శించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వెటకారంగా ఏకవచనంతో విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి నాయకులను దూరంగా ఉంచారని, లేదంటే ప్రజల నుంచి మరింత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పుడు వాళ్ళ వైసీపీ నగర అధ్యక్షుడు అతని పేరు బాలు అండి. అతను వే ఆఫ్ టాకింగ్ మీరు చూసారంటే అది వీడియోస్లో చాలా వైరల్ అయింది. ఇదే సిఏ గారి మీద వాళ్ళు పర్సనల్గా అటాక్ చేయడము, ఇదే సిఏని మా ఇంటి దగ్గర పెడతాను ఇట్లాంటి రౌడీ టైప్ మాటలన్నీ అది ప్రజలు కూడా గమనించాలండి. ఇలాంటి వారి చేతిలో నాయకత్వం మీకు వెళ్ళిందనుకోండి, రేపు మీకు భద్రత అనేది 100% ఉండదండి. మీరు అతని భావజాలాలు మేము అన్నీ చూసారంటే చాలా వదిలితే మేము మర్డర్లు కూడా చేస్తామనే పర్స్పెక్షన్లో వాళ్ళు ఉన్నారనమాట. దయచేసి అలాంటివి ఎంకరేజ్ చేయొద్దండి. మీరు ప్రజలు ఎవరైతే ఉన్నారో గమనించండి. మాకు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో వీళ్ళ చేతిలో కనుక మీరు అధికారం పొరపాటున ఇచ్చారంటే అది మనకు కర్నూలు భవిష్యత్తుకి ఒక 10 years 15 years బ్యాక్ మళ్ళీ మన చేతులారా మనం తీసుకోవడమే అవుతుందండి. అది గమనించి కొంచెం టీడీపీకి సపోర్ట్ చేయండి. మేము డెవలప్మెంట్ వైజ్ చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. మీరు ఓరోకల్లుకి వెళ్తే మీకు ఆ డెవలప్మెంట్ కనిపిస్తుంది. కర్నూలు లోకల్లో చూసుకుంటే మున్సిపాలిటీ ఎంత ఫాస్ట్గా క్లియరెన్స్లు అవుతున్నాయి, అసలు వర్క్స్ కానీ ఇది కానీ ఎప్పుడూ నా భూతో నా భవిష్యత్ అన్నట్టు జరుగుతున్నాయండి. మీకు ఇక్కడ స్థానికంగా మా మినిస్టర్ గారు ఎవరైతే భరత్ గారు ఉన్నారో ఇక్కడ, తను చాలా రెస్పాన్సివ్, ప్రజల పట్ల చాలా కేరింగ్, అది మీరు గమనించాలా. ఏ రోజు ఆ ఫ్యామిలీ ఒకరి నాశనం కోరికైంది కాదండి. మేము ప్రజల కోసమే ఉన్నాము, ప్రజల తరపునే ఉంటామండి. మీకు డైరెక్ట్గా చెప్పాలనుకుంటే మీరు ఇంతకుముందు శాప్ చైర్మన్ అండి. మీరు డెవలప్మెంట్ ఇప్పుడు మా మినిస్టర్ గారు ఏదైతే మన అవుట్డోర్ స్టేడియంలో ఒక 6 crores పెట్టి మనకు డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారు, దాని మీద క్వశ్చన్ చేయాలి. మీరు ఉన్న హయాంలో శాప్ చైర్మనే కదా, మీరు లోకల్ కర్నూలు జిల్లా వ్యక్తే కదా. మీరు ఉన్నప్పుడు మరి డెవలప్మెంట్ ఆ విధంగా చేయకుండా పర్సనల్గా అటాక్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చూసుకోవాలా. మీకు అవి చేతగావు కానీ ఇట్లాంటి మేము రెచ్చగొడతాం మనుషుల్ని, మేము ఇది చేస్తాము, అక్కడ ఉన్న పాపం చిన్నపిల్లల్ని తెచ్చుకొని, నాకు తెలిసి మోస్ట్ పీపుల్ 18 years బిలోనే ఉన్నారు అక్కడ నిన్న మీటింగ్లో అంతా. వాళ్ళని కొంచెము రాంగ్ వేలో తీసుకోబోతున్నట్టు మాకు అనిపిస్తుందండి. నిన్న సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటి, సిద్ధార్థ రెడ్డి నువ్వు నిన్న వచ్చి ఏం మాట్లాడు, 45 కోట్లు మా టీజీ భరత్ గారు తిన్నారా, నువ్వు చూసినావా? తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాను. నువ్వు ఎవరున్నావు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాను? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదా?
నీ పక్కన ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదా? నువ్వు మీ తాత పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదా? నువ్వు మీ తాత పేరు చెప్పుకొని మర్డర్లు చేయలేదా? నువ్వు అన్నీ చేసి మా నాయకుని అనే పొజిషన్లో నువ్వు ఉన్నావా? నువ్వు ఏమంత అహంకారం నీకు? 45 కోట్లు తీసుకునేది మా మినిస్టర్ నువ్వు చూసావా? నువ్వు ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేయలేకపోతే నువ్వు నిజంగా మా మినిస్టర్ కేసు పెడుతున్నాడు, నువ్వు దానివల్ల నువ్వు తీవ్రంగా కూడా అనుభవిస్తావని ఈరోజు నీకు తెలియజేసుకుంటున్నాము. చాప్ చైర్మన్గా నువ్వు ఉన్నావు. యూత్కి నువ్వు ఏం బెనిఫిట్స్ చేసావు? నీ యూత్కి నువ్వు రాజకీయాల్లో యూత్ లీడర్గా ఉన్నావా? నువ్వు ఒక్క యూత్ అన్నా నువ్వు సక్రమైన ఒక పద్ధతిలో నడిపించినావా? చాప్ చైర్మన్ ఉన్నప్పుడు నువ్వు 100 కోట్లు తిన్నావు, అది ప్రూవ్ కూడా చేసినారు, పేపర్ కూడా వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది. నువ్వు ఎన్ని తిన్నావు, ఎంత తిన్నావు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నిన్ను కక్కిస్తుంది. నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకొని అదుపులో ఉంటే చాలా బాగుంటుంది. మా మినిస్టర్ గురించి కానీ మా భరతన గురించి కానీ నువ్వు ఒక మాట అన్నావు అంటే మాత్రం మేము కూడా తెలుగు యువతలో టీడీపీలో ఉన్నాం, నీ తిరిగి తిప్పి మీ ఊరికి పంపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటాం. ఒక రుజువు లేదు, ఒక ఆధారం లేదు. ఒక రాష్ట్ర మంత్రివర్యులను పట్టుకుని మీకు ఏ రకమైన ఆధారం లేకుండా మీరు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు సిద్ధార్థ రెడ్డి గారు? మీరు ఏకవచనంతో మా మంత్రివర్యులను సంబోధించిన మా మంత్రివర్యులు మరి మా పార్టీకి ఉన్నటువంటి డిసిప్లిన్ వల్ల గారు అని సంబోధించారు. మంత్రి అయ్యుండి కూడా ఆయన. నేర్చుకోండి, రాజకీయాలు నేర్చుకోండి, నైతికంగా విలువలతో రాజకీయాలు చేయండి. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు, ఇట్లాంటి శవ రాజకీయాలు మీకు మాత్రమే సాటి. మీది ఫ్యాన్ గుర్తు పార్టీ కదా, గొడ్డల గుర్తు పార్టీ. మీ నాయకుడికి సంబంధించిన బంధువులే మరి ఆ రోజు బాబాయ్ని గొడ్డలు పెడితే మట్టు పెడితే ఏం చేశారు మీరు? ఈ రోజు చిల్లర రాజకీయాలు చేయడానికి, శివ రాజకీయాలు చేయడానికి కర్నూలుకి వచ్చి మరి మా మంత్రులను అంటారా? మా పార్టీ నైతికత గల పార్టీ, మా పార్టీ విలువలు గల పార్టీ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారు, మా భరత్ గారు కానీ మమ్మల్ని డిసిప్లిన్తో ఇన్ని రోజులు పెట్టినందుకు మేము చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. ఖబర్దార్ చెప్తా ఉన్నాను. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మితో పాటు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై చేసిన విమర్శలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్ధార్థ రెడ్డి తన స్థాయిని మరిచి రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై విమర్శలు చేశారని తెలిపారు. వైసీపీ నాయకుడు సిద్ధార్థ రెడ్డి తన పిట్టకథలను తన నియోజకవర్గంలో చెప్పుకోవాలని, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చి మంత్రి టీజీ భరత్ గుప్తా లాంటి అవినీతి మచ్చలేని నాయకునిపై విమర్శలు చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఓన్లీ జోకులు వేయడానికే పనికొస్తావు. నీ హత్య రాజకీయాలు మాకు తెలుసు. నువ్వు ఏ తప్పు చెయ్యని అమాయకుడైన మా టీజీ భరత్ సార్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. నువ్వెవరయ్యా మా కర్నూలుకి వచ్చి మాట్లాడడానికి? అసలు ఎవరు నువ్వు అని అడుగుతున్నాం. ఏదైనా మాట్లాడితే కంటెంట్ ఉండాలి. చప్పట్లు కొడుతున్నారు, విజిలేస్తున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నీ దగ్గర నువ్వు మాట్లాడిన సబ్జెక్టులో నిజం అనేదే లేదు. అబద్ధాలతో మాట్లాడుతూ కథలు అల్లుతున్నావు. నీ కథలు నీ ఊర్లో పోయి అల్లుకుంటే బాగుంటుంది. ఇక్కడ అల్లుకుంటే నీ కథలు వినే ప్రసక్తే లేదు. కాబట్టి ఖబర్దార్, నువ్వు ఇంకోసారి కర్నూలుకి వస్తే నిజాలు తెలుసుకొని ఎవరేంటో తెలిసి మాట్లాడితే బాగుంటుంది. అభివృద్ధి ఏందనేది నేను ఇక్కడికి వచ్చినాక చూస్తున్నా. 10 ఏళ్ళు మీ కాడ పనిచేసిన, ఇక్కడికి వచ్చినాక అభివృద్ధి ఏంది, పనులంటే ఏం జరుగుతాయి, రాజకీయం అంటే ఏంది అనేది ఇక్కడే నేర్చుకుంటున్నా భరత్ సార్ దగ్గర. డిసిప్లిన్ నేర్చుకోండి ఫస్ట్. మీరు రాజకీయాల్లో రౌడీజము ఏమి, సొంత పార్టీలోనే కేసులు పెట్టించుకోవడాలు, సొంత పార్టీలోనే తన్నుకోవడాలు. ఫస్ట్ మీరు కరెక్ట్ లేరు, మీరు వచ్చి భరత్ సార్ గురించి మాట్లాడతారా? 45 కోట్లు ఆయన తీసుకున్నాడని చెప్పడము, అభివృద్ధి జరగడం లేదని చెప్పడము, ఆయన కర్నూలులో ఉంటాడే, ఆయన కర్నూలులో ఉంటున్నాడో లేదో, పనులు జరుగుతున్నాయో లేదో కర్నూలు కాన్స్టిట్యున్సీలో జనాలందరికీ తెలుసు. ఆ విషయమో మీకు తెలియకపోవచ్చేమో. రాండి, ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో మేమే చూపిస్తామో. మీ దగ్గర జనాలు ఎవరన్నా వస్తున్నారా? ఈరోజు జనాలు కర్నూలులో ఎంత సంతోషంగా ఉన్నారో మీకు తెలుసా? ఫ్యాక్షనిజం ఎక్కడైనా జరుగుతుందా? మీ లాస్ట్ గవర్నమెంట్లో ఎన్ని జరిగినాయి చెప్పాలా? ఎక్కడెక్కడ ఏమేమి చేసినారో, మీ లీడర్లు ఎక్కడెక్కడ ఏమేమి చేసినారో నేను చెప్పాలా? మీరు చెప్తారా? నేను చెప్పమంటారా? ఏంటంటే ఈ కర్నూలు ఆడబిడ్డగా చెప్తున్నా, మీరు సరైన వాళ్ళైతే మా భరతన్నకు పోటీ రండి, మా భరతన్ను ఓడించండి, అప్పుడు మేము చెప్తాము. ఇక మీదట మా భరతన్న గురించి ఏమన్నా మీరు రూమర్స్ చేస్తే మేము ఆడలమే వచ్చి మీకు
ఏం చేస్తామో మాకే తెలియదు. మా భరతన్న మాకి వినయ విధేయతం నేర్పినాడు. మాకి మీలాగా ఫ్యాక్షన్ నేర్పింటే మేము ఆడలే చాలన్నా, మీకు ఆడలమే చాలు. మాకు అలాంటి నేర్పలేదు మా మినిస్టర్ గారు. మాకు విధేయత పద్ధతి ప్రకారం నేర్పినందుకే మేము ఇంత సైలెంట్గా ఉన్నాము. సైలెంట్గా ఉన్నందుకే మా అన్నని దేవుడు పైకెత్తుతున్నాడు బాగా. మీరు కూడా ఇక మీదట మా అన్నను చూసి నేర్చుకోండి. ఇంతవరకు అన్న 2 years అయింది, ఒక్కరినన్నా ఇక్కడ కర్నూలు అరెస్ట్ చేయించారా? ఎంత అరాచకం చేస్తున్నాడు ఎస్వి మోహన్ రెడ్డి చెప్పండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేస్తున్నాడు. ఇప్పుడు బాలు చేసినాడు అన్నాడు కదా, దానిలో అతను తప్పు ఉంది కాబట్టి పోలీసులు వెళ్ళారు. మా అన్నకి ఏం సంబంధం అండి? మా అన్నకేం పనులు లేవా? మా అన్న కర్నూలుని డెవలప్ చేసి పిల్లలకు ఉద్యోగాలు రావాలని అహర్నిశలు కష్టపడుతున్నాడు. అలాంటి మహర్షిని మీరు ముద్ర వేయడానికి చూస్తున్నారా? ఎప్పుడే కానీ ఎక్కడే కానీ ఖబర్దార్. భరతన్న మీద ఇంకొకసారి ఇలాంటి ముద్ర వేసినారంటే బాగుండదు. అన్న 10 మంది కోసం పాటుపడుతున్నాడు, 10 మంది కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఒక వారం ఇక్కడ ఉంటే 10 రోజులు అక్కడ ఉంటే అప్పటికప్పుడు వచ్చి ఇక్కడ పనులు చూసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి సహాయపడుతున్నాడు. ఏ మినిస్టర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ డైరెక్ట్గా వాళ్ళకు ఓపెన్గా రావడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఎక్కడన్నా మా కర్నూలులో ఉంది. అన్న దగ్గరకు డైరెక్ట్గా రావడానికి మా కర్నూలులో అన్న అట్లాంటి ఛాన్స్ ఇస్తున్నాడు. ఏ ఊరు నుంచి రాని, ఎక్కడి నుంచి అన్న రాని ప్రతి ఒక్క సాధారణమైన ప్రజానికానికి అన్న డైరెక్ట్గా రమ్మని పిలుస్తున్నాడు. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని నాకు ఇప్పుడు 50 years వచ్చినాయి, ఒక్కరోజు కూడా చూడలేదు. ఇలాంటి వ్యక్తి మీద నువ్వు ముద్ర వేస్తే బాగుండదు. జక్కంపూడి రాజా గారు, టీజీ ఫ్యామిలీ మీకు తెలీదా అండి? టీజీ ఫ్యామిలీ అంటే ఏంటో తెలీదా మీకు? మీ ఎవరో అనే మాట్లాడుతున్నారు మీరు. భరతన్న గురించి ఎవరో అని ఎలా మాట్లాడతారండి మీరు? టీజీ ఫ్యామిలీ కొన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది. ప్రతి ఒక్కరికి రేపు 16వ తేదీ మా పెద్దసారి గారి బర్త్డే. ఎంతమందికి పెళ్ళిళ్ళకు సాయం చేస్తున్నాడు ఆయన. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి మీరు. నగర శివారులోని హెచ్ఐవి లెప్రసీ బాధిత చిన్నారుల పునరావాస కేంద్రం అభయగిరికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరవలేదని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుడిపల్లి సురేంద్ర తెలిపారు. ఈ మేరకు అభయగిరిలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో వేస్తున్న బోర్ పనులను ఆయన పర్యవేక్షించారు. గత 20 సంవత్సరాలుగా నగర శివారులోని హెచ్ఐవి ఎయిడ్స్ కుష్టు వ్యాధి బాధిత చిన్నారుల పునరావాస కేంద్రం అభయగిరికి సహాయ సహకారాలు అందిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభయగిరిలో వారి కోసం నీటి సదుపాయం కోసం బోర్ వేయించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం అభయగిరిలో ఉన్న బోర్ జాతీయ రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో దానిని అధికారులు తొలగించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభయగిరి నిర్వాహకుల అభ్యర్థన మేరకు వెంటనే బోర్వెల్ పంపించి బోర్ వేయించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుడిపల్లి సురేంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అభయగిరి పునరావాస కేంద్రానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఇక్కడ పార్కు సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు సీసీ రహదారి నిర్మాణాన్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఆయన వేయించారని వివరించారు. అలాగే ప్రతి నెల ఇక్కడ చిన్నారులకు పౌష్టికాహార అవసరాల కోసం ఆయన ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్నారన్నారు. కాగా తమ అభయగిరికి బోరు సౌకర్యం కల్పించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు అభయగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప్తి ధన్యవాదాలు తెలిపారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ హెచ్ఐవి ప్లస్ లిటరసీ పిల్లలకి టీజీ వెంకటేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ బాగా సహాయపడుతున్నారు. అలాగే మినిస్టర్ టీజీ భరత్ గారు కూడా ఇక్కడ పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ మధ్య రోడ్డు వైండింగ్లో, హైవే వైండింగ్లో బోర్వెల్ నష్టం అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఎండాకాలం జాగ్రత్తగా నీళ్లు లేకపోతే టీజీ వెంకటేష్ గారికి రిక్వెస్ట్ చేస్తే మేడం దృష్టికి తీసుకొని వాళ్ళ పేపర్లు వస్తే సారు ఒక 10 నిమిషాల్లో శాంక్షన్ చేశారు. బోర్వెల్ వేసుకొని ఇమ్మీడియట్గా పిల్లలకు చాలా బాధపడతారు ఎండాకాలం అని చెప్పి. కాబట్టి మేము టీజీ వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా టీజీ వెంకటేష్ గారు ఎంతో పనులు చేపిస్తారు. పార్క్ చేపిస్తారు, రోడ్ చేపిస్తారు, ఆర్ఓ ప్లాంట్ పెట్టిస్తున్నారు, పిల్లలకి ప్రతి నెలకి డబ్బులు ఇస్తున్నారు, బెడ్లు, పర్సులు, మంచాలు అన్ని సాయం చేస్తారు టీజీ వెంకటేష్ గారు. కాబట్టి టీజీ వెంకటేష్ గారు 120 సంవత్సరాలు హ్యాపీగా జీవించాలని వ్యక్తిపరంగా
మా పిల్లలు కూడా ఏడ్చినట్టు కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు సార్. ఏమి కావాలన్నా వాళ్ళకని అన్ని అడుగుతాడు. కాబట్టి సార్కి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ సంస్థ వ్యవస్థాపకులు రవికుమార్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సేవా కార్యక్రమాలు రవికుమార్ అధ్యక్షతన చేపట్టారు. మే 16న టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 14న నంద్యాల జిల్లా పాపిలి కలచెట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, మిగతా వస్తువులు అందజేశారు. మే 15న కర్నూలు నగరంలోని టీజీవీ కాలనీలో ఉన్న 60 మంది పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. అశోక్ నగర్ పంప్ హౌస్ ఎదురుగా ఉన్న నిరాశ్రయులకు నిత్యావసర కిట్లను బొందిలి అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, పాస్టర్ జి రవికుమార్ ఆధ్వర్యంలో అందజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం కర్నూలు నగరంలోని కలెక్టరేట్, గవర్నమెంటు ఆసుపత్రి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో అందరికీ భోజన టోకన్లు ఉచితంగా అందజేస్తామని రవికుమార్ తెలిపారు. కర్నూలు అభివృద్ధికి ఎంతో కృషి చేసిన టీజీ వెంకటేష్కు దేవుడి ఆశీస్సులు ఉండాలని రవికుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ ప్రసాదరావు, పుష్పరాజ్, చంద్రకిరణ్, నాగరాజు, మాధవరాజు, ఏసన్న తదితరులు పాల్గొన్నారు. మే 16న టీజీ వెంకటేష్ సార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మనము పట్టణ నిరాశ్రయుల ఆశ్రమంలో జీసస్ మినిస్ట్రీ సోల్జర్స్ ఆధ్వర్యంలో అధ్యక్షులు రవి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ వృద్ధులకి, వీధి పిల్లలకి ఈరోజు స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం, పిల్లలకి అదేవిధంగా నిత్యావసరాలు ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులకి చీరలు, బెడ్షీట్లు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమం చేసినందుకు రవి గారికి, ప్రసాద్ గారికి, అలాగే యేసు గారికి, మన మణిప్రకాష్ గారికి, మున్నా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్ఫూర్తి అనేది మనం నేర్చుకునేది, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలా అనేది మనకందరికీ స్ఫూర్తి పెద్ద ఆయన శ్రీ టీజీ వెంకటేష్ గారు, అలాగే మన మంత్రివర్యులు భరత్ గారు, వాళ్ళ ఫ్యామిలీ త్రూయే మనం అందరము కర్నూలులో ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ఇది ఒక హర్షించదగ్గ విషయం అని నేను తెలియజేస్తున్నాను. నిజంగా ఆ పిల్లలు ఇంకా మనం స్పోర్ట్స్ కిట్స్ ఇస్తే తీసుకొని ఆడుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. మన ముఖ్యంగా పెద్దవాళ్ళు కానీ ఈరోజు మన టీజీ వెంకటేష్ సార్ గారికి ఆశీర్వాదం మా అందరికీ మనసులో చాలా సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ఆయన రేపు పెళ్లి నిర్వహిస్తున్నారు. దాదాపు 80-100 పెళ్లిళ్ళు నిర్వహిస్తున్నారు. నిజంగా ఇట్లాంటి కార్యక్రమం మన రాయలసీమలో మొట్టమొదటిగా టీజీ వెంకటేష్ సార్ గారే చేయడం జరుగుతుంది. నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి పట్టణ నిరాశ్రయాల ఆశ్రమం దగ్గర ఈరోజు జీసస్ సోల్జర్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారి జన్మదినం మే 16 అనగా రేపు ఉండగా ఒక రోజు ముందంటే ఇక్కడ సేవా కార్యక్రమాలన్నీ మొదలుపెట్టడం జరిగింది. నిత్యావసర సరుకు సంబంధించి సబ్బులు, మిగతా వస్తువులు వగేరా దుప్పట్ల ఇలాంటివి ఇవ్వడం జరిగింది. వీధి బలు కూడా ఇక్కడ పంప్ హౌస్ గూడెంలో చాలా 250 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు సంబంధించిన వీధి బాలలు చాలా మంది, వారు కూడా ఆడుకోవడానికి ఒక స్పోర్ట్స్ కిట్ ఉండాలని వాళ్ళందరికీ గ్రూప్గా బాలికలకు, బాలురకు కిట్ కూడా ఇవ్వడం జరిగింది. సోల్జర్స్ మినిస్ట్రీస్ మన ఆధ్వర్యంలో ఈరోజు మన అశోక్ నగర్లో నిరాశ భవనంలో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన రోజు. అది ఎవరంటే మన మధ్యలో కర్నూలులో టీజీ వెంకటేష్ గారు పెద్దలు, వారి బర్త్డే సందర్భంగా ఈరోజు నిరాశ భవన్లో మేము ఇక్కడ చేరుచ్చినాము. ఇక్కడ అనేక మంది పిల్లలకు, నిరాశ ఉన్న పిల్లలకు వారి మధ్యలో ఈరోజు టీజీ వెంకటేష్ వారు బర్త్డే సందర్భంగా పిల్లలకు ఫోర్స్ కిట్, అంటే పిల్లలు ఈ సమ్మర్ క్యాంపులు అనేకంగా బయటపడి ఇబ్బంది పడకుండా పిల్లలకు ఒక స్పోర్ట్స్లో ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి ఒక క్రికెట్, షటిల్స్, బాల్స్, ఫుట్బాల్స్ ఇవన్నీ పిల్లలకు ఇచ్చి మనము ప్రోత్సహించి ఆ కార్యక్రమం జరిగిస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ నిరాశ భవన్లో కొంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకు రేషన్ సరుకులు కూడా సప్లై చేసి ఉంటున్నాము. వారు కూడా సహకరించి వారు కూడా మేము ఇచ్చుంటున్నాం. ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు బర్త్డే సందర్భంగా వారు చేసిన దారుత్వం ఏమంటే వారు చేసిన అనేక సేవా కార్యక్రమాలు మన కర్నూలు ప్రాంతంలో అనేక రాష్ట్ర ప్రాంతాల్లో కూడా అనేక సేవా కార్యక్రమం జరిగిస్తున్నారు.
వారి స్ఫూర్తి తీసుకొని మేము కూడా ఒక సంస్థ మేము 2000లో స్థాపించి ఈ కార్యక్రమాలు చిన్నవి అనేక చిన్నవి పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటాము. వారు చేసిన సేవల్లో వారు వంతుగా వారి బాటలో మేము కూడా నడుచుకుంటూ ఈరోజు బర్త్డే టీజీ వెంకటేష్ గారిది ఉన్నందువలన ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీ వారి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఇంకా 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. మన కర్నూలులో మరిగడాన్లో వృద్ధాశ్రమం, మదర్ తెరిసా వృద్ధాశ్రమంలో కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా రోడ్డు మీద ఉన్న రోడ్లకు మజ్జిగ కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా మన ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకం కూడా అనేక మంది నిరాశున్న వాళ్ళకు కూడా మేమే డబ్బు కట్టి వారికి భోజనం ఏర్పాటు కూడా అన్ని మన పెద్ద హాస్పిటల్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ పాత వర్షంలో ఉన్న ప్రతి అన్నా క్యాంటీన్లో ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు కూడా చేస్తున్నాము. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి బోగులయ్య తెలిపారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ అధ్యక్షుడు పత్తి బోగులయ్య మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 6 గంటల నుంచి 7 గంటల వరకు గయోపాఖ్యానం, యుద్ధసీను ఏర్పాటు చేశామని తెలిపారు. 7 గంటల నుంచి 9 గంటల వరకు రేలా రేలా నృత్య ప్రదర్శనలు 15 మంది హైదరాబాద్ కళాకారులతో ఏర్పాటు చేశామన్నారు. అలాగే 20 మంది కర్నూలు నగరంలోని సంగీతం, నాటకం, సాహిత్యం, నృత్యం, విద్య, సేవా రంగాలలో సేవలు అందించిన వారికి అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఏపీ చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయం నూతన భవనాన్ని టీజీవీ కళాక్షేత్రం 1వ అంతస్తులో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభిస్తారని తెలిపారు. రేపు టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొట్టమొదటి ఏంటంటే ఒక అమ్మాయి 24 ఏళ్ల వయస్సు, ఇవాళ రాష్ట్రంలోనే అత్యద్భుతమైనటువంటి పేరున్నటువంటి ఒక నటీమణి అమ్మాయి. మరి వారు కూడా మన రాయలసీమ వాళ్ళు కావడమే గొప్ప విశేషం. రూపం తిరుమల తేజ, రూపం రామకృష్ణ, తండ్రి కూతురు గయోపాఖ్యాన యుద్ధసీను చాలా చోట్ల నెలకు కనీసం అంటే ఒక 15-20 ప్రదర్శనలు ఇస్తుంది అమ్మాయికి. మరి అటువంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి రేలా రేలా మనందరికీ చాలా పరిచయమైనటువంటి ప్రదర్శన, అది టీవీలో ఎన్నోసార్లు వచ్చింది. ఆ రేలా రేలా అనే జానపదానికి మూలకారకుడు జంగిరి హైదరాబాదు. వాళ్ళు దాదాపుగా 15 మంది బృందంతో ఇక్కడ మనకు 2-3 గంటల పాటు ఆ నృత్య ప్రదర్శన, జానపద నృత్య ప్రదర్శన టీజీ వెంకటేష్ గారే ప్రారంభిస్తారు. రాబోయేటువంటి కాలంలో సినిమాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా టీజీవీ కళాక్షేత్రంలోనే అందేటట్లుగా పెద్దలు టీజీవీ గారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం 5 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు జరుగుతాయి. ఇది ఒక అపూర్వమైనటువంటి అవకాశం కర్నూలు నగర ప్రేక్షకులకు లేదా పుర ప్రజలకు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ వజ్ర, బంగారు ఆభరణాల షోరూం మలబార్ గోల్డ్లో నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఏర్పాటు చేసిన ఆర్టిస్టీ షోను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని స్టోర్ హెడ్ ఫయాజ్ కోరారు. ఈ మేరకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆర్టిస్టీ షోను ఆయన ప్రారంభించారు. నగరంలోని ప్రముఖ బంగారు, వజ్రాభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్లో నేటి నుంచి ఆర్టిస్టీ షోను ఏర్పాటు చేశారు. ఈ ఆర్టిస్ట్ షో ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ షోను కస్టమర్లచే ప్రారంభించారు. కార్యక్రమంలో స్టోర్ హెడ్ ఫయాజ్, అసిస్టెంట్ స్టోర్ హెడ్ ఫర్హీన్, అభిషేక్, స్టోర్ మేనేజర్లు అజీజ్, కుమార్, వలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారి బ్రాండ్ల సమాహారం, మైండ్ ధృవీకరించిన వజ్రాభరణాలు, వివాహం మరియు పార్టీ సంబరాల కోసం ఎరా అన్కట్ వజ్రాలతో విశిష్ట శ్రేణి జాతిరత్నాల ఆభరణాలు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కూడా ఆర్టిస్ట్ షోకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. చాలా హ్యాపీగా వచ్చాను నేను. ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. ప్రతిదీ కూడా మనము ఒకవేళ మనం రేట్ విషయం కూడా ఏదైనా అడిగినప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈ షో కూడా May 15th to 25th వరకు ఉంటుంది. అందరూ
మలబార్కి వచ్చి అందరూ విచ్చేయండి. మంచిగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ న్యూ కలెక్షన్ రావడంతో ఇంకా ఎంతూజియాజంతో ఎక్కువ కలెక్షన్ పర్చేస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా, హాస్పిటాలిటీ మంచిగా ఉంటుంది. సో అందరూ విజిట్ చేయండి. లేటెస్ట్ ఆర్టిస్ట్రీ షో జరుగుతుంది ఫ్రమ్ దిస్ డే టు ఇన్ కర్నూలు మలబార్ స్టూడియో. కర్నూలులో ఒక అద్భుతమైన ప్రదర్శన అనేది మలబార్ గోల్డ్ అనేది లాంచ్ చేయడం జరిగినది. సో ఆర్టిస్ట్ షో అనేది మనకు వచ్చేసి ఇండియాలోని మలబార్లో సబ్ బ్రాండ్ జ్యువెలరీ షో జరుగుతున్నది. సో ఇండియాలో ఉన్న ప్రతి జ్యువెలరీ నుండి ఎక్స్క్లూజివ్ మోడల్స్ అనేది మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగినది. సో కర్నూలు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది వచ్చేసి మనకి ఈరోజు 15 నుండి మే 25 వరకు జరుగుతున్నది. సో మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం ఇది దృష్టిలో పెట్టుకొని కర్నూలులో అనేది ఒక అద్భుతమైన ప్రదర్శన మనం లాంచ్ చేయడం జరిగింది. సో కర్నూలు ప్రజలు మంచి ఆఫర్స్ ఉన్నవి, డిజైన్స్ ఉన్నవి, కనీ వినియోగ రీతులు మనం ప్రదర్శించడం అనేది జరిగినది. సో వీటన్నిటిని ఉపయోగించుకోవాల్సినదిగా కోరుచున్నాం. మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో ఆర్టిస్ట్రీ షో జరుగుతుంది 15 నుంచి 25 దాకా. చాలా యూనిక్ గా అండ్ డిఫరెంట్ గా ఉన్నాయి కలెక్షన్స్. ఈ ఛాన్స్ ని ఎవ్వరు మిస్ చేసుకోకుండా అందరు యూజ్ చేసుకోండి. చాలా బాగుంది కలెక్షన్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో. ఈ నెల 16వ తేదీ నగరంలోని గీతా ప్రచార ధామం పక్కన వెలిసిన శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శనేశ్వర స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మహాబలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఓం శ్రీ శనేశ్వరాయ నమః. రేపు శనివారము శనేశ్వర స్వామి జయంతి మరియు అమావాస్య 3 పర్వదిన కార్యక్రమం పురస్కరించుకొని కర్నూలు నగరం నందు పవిత్ర తుంగభద్ర నదీ తీరం ప్రక్కన ఉన్నటువంటి గీతా ప్రచారదానం పక్కన శనేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 6 గంటల నుంచి భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారికి తైలాభిషేకం చేసే అవకాశం కల్పించారు. కనుక భగవద్బంధువులు, శనేశ్వర స్వామి భక్తులు అందరూ వచ్చి ఈ శనేశ్వర స్వామి జయంతి కార్యక్రమం పాల్గొని అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.